నీకు మీ ఊరంటే ఎందుకంత ఇష్టం అంటే నేను చెప్పే ఫస్ట్ రీజన్ మా పేరెంట్స్ అయితే, సెకండ్ రీజన్ మాత్రం చెట్లు. ఎస్, చెట్లు. ఓ మై గాడ్, చెట్లండి. నాకు గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ మనకి బిల్డింగ్స్ చూసి 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 అసలు పిచ్చెక్కిపోతుంటుంది. నాకు చాలామందికి సిటీ లైఫ్ అంటే ఇష్టం ఉంటుంది కదా, నాకు మాత్రం విలేజ్ లైఫ్ అంటేనే చాలా ఇష్టం అనమాట. లైక్ పీస్ఫుల్గా ఉంటుంది. ఐ మీన్ నేను చెప్పేది విలేజ్ లైఫ్ ఎందుకు ఇష్టం అంటే, పీస్ఫుల్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఊపిరి పీల్చేటప్పుడు గాలి బాగుంటుంది, మెయిన్ పొల్యూషన్ ఉండకుండా. ఇంకో వన్ బ్యాడ్ థింగ్ కూడా చెప్తాను, టు బీ ఫ్రాంక్, ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ నైబర్స్ అండ్ రిలేటివ్స్ ఉంటుంది ఊర్లో ఉంటే. నాకు అది చాలా పెద్ద ప్రాబ్లము. అదర్ దాన్ దట్ ఊరు ఈజ్ ద బ్యూటిఫుల్. కొన్ని కంఫర్ట్స్ అయితే కన్ఫర్మ్ ఉండవు, నాకు అవి లేకపోయినా పర్లేదు, కాబట్టి గురించి మై ఫేవరెట్ అని చెప్తాను. చూసారా మాకు ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇలా తోట బయటకు వెళ్ళామంటే మామిడి చెట్లు ఉంటాయి, పపాయ చెట్లు ఉంటాయి, బనానా చెట్లు ఉంటాయి, అరటి చెట్లు అలా అనమాట. ఇన్ని చెట్లు ఉంటాయి, అసలు ప్రశాంతంగా ఉంటుంది. అలా తోటలో కుర్చీ వేసుకుని అలా కూర్చుంటే, మా చిన్నప్పుడు మేము వేరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మాకు మడత కుర్చీ ఉంటుంది, ఎవరికైనా తెలుసా? అది వేసుకుని వేప చెట్టు కింద అలా కూర్చునే వాళ్ళము. ఇలా చెట్లకి ఉయ్యాలలు కట్టుకొని ఊగడం అవన్నీ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ తెలియదు అసలు. చెట్లకు ఉయ్యాలలు కట్టుకోవడం అనేసి తెలుస్తుందో తెలియదో కూడా తెలియదు వాళ్ళకి. అంతసేపు పార్కుల్లో ఉయ్యాల్లో ఉంటాయని తెలుసు, కానీ మా ఇంట్లో అసలు మా అమ్మ ఇది వర్షాలు స్టార్ట్ అయిందంటే అసలు వెజిటేబుల్స్ అన్నీ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఇయర్ వర్షాలు లేవు కదా మనకి, అందుకనేసి ఇయర్ పెట్టలేదు సరే. కానీ మాకేంటంటే అక్కడ వస్తే వాటర్ ప్రాబ్లము. అసలు మేడపైకి వెళ్ళామంటే చుట్టూ చెట్లు ఉంటాయి, అన్ని కొబ్బరి చెట్లే ఉంటాయి. లైక్ కోనసీమ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. నేను పెరిగిన ఇన్ని ఇయర్స్ ఉన్నా కూడా నాకు అస్సలు బోరే కొట్టదు. నాకు అస్సలు సిటీలో ఉండబుద్దే వేయదు. లుక్ ఎట్ ద గ్రీనరీ. ఓ మై గాడ్.